So hi guys, in this video we are going to discuss about very important thing to everyone. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది చాలా అవసరం అండి. సో సాఫ్ట్వేర్ కెరియరే కాదు, సో ఏదైనా కావచ్చు. కెరియర్లో సాఫ్ట్వేర్ కెరియర్ కానీ ఇంకేదన్నా సాఫ్ట్వేర్ జాబ్లో సక్సెస్ అవ్వాలన్నా, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కానీ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. సో చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏమంటా ఉంటారంటే, వాళ్ళు కంపెనీకి లోపలికి వెళ్ళరు సార్, ఉద్యోగం మనకి తీసేస్తే పరిస్థితి ఏంటి సార్, వాళ్ళు ఇంకా ఉద్యోగంలో వాళ్ళు ఇంకా స్టెప్ ఇన్ కూడా అవ్వలేదు, మరి నన్ను సరిగ్గా నా వర్క్ సరిగ్గా రాకపోతే జాబ్ పోతే ఏం చేయాలి సార్ నాకు, లేకపోతే ఇంకొంతమంది ఆల్రెడీ జాబ్లో ఉండి నేను ఇది మేనేజ్ చేయలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ కెరియర్ కానీ లైఫ్లో కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రయత్నం లోపం లేకుండా కంటిన్యూగా వితౌట్ హెసిటేషన్ ఏదైతే అయిందో అడుగు ముందుకు వేసేవాడే సక్సెస్ అవుతాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, కోడింగ్ వేసేటప్పుడు కానీ, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ క్లాసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఏం చేస్తారంటే, కొంచెం రాలేదనుకోండి, ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదు, లేకపోతే మనం అనుకున్నట్టు రాలేదు, లేకపోతే మన క్లాస్ అర్థం కాలేదు, ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఇది నా వల్ల కాదేమో అని చెప్పి వదిలేస్తారు. కానీ అది అర్థమైనా కాకపోయినా కానీ ఎంతో కొంత మనం ప్రయత్న లోపం లేకుండా మనం వర్క్ కన్సిస్టెన్స్గా చేసినోడు సక్సెస్ అవుతాడు. తర్వాత ఏమనుకుంటారంటే, ఆ రోజు నేను గివ్అప్ చేసి ఉండాల్సింది కాదు, లేకపోతే వాడిని చూసి అబ్బా వీడికి భలే కుదిరిందిరా. కానీ వీళ్ళకి తెలియదు వాడు ఎంత కష్టపడ్డాడు, వాడి కెరియర్ కోసం డే అండ్ నైట్ ఏ విధంగా వాడు పని చేశాడు అని వీళ్ళకి తెలియదు అనమాట. సో వీళ్ళేంటి అంటే, ముందు గివ్అప్ చేసేసి తర్వాత వాడు సక్సెస్ అయిన తర్వాత అరే వీడు బాగా సక్సెస్ అయ్యాడే, వీడు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడే. ట్రస్ట్ మీ అన్నాడు, ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రీచ్ వెరీ సూన్ ఇన్ 50,000. నాకు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్ రావడానికి 6 నెలలు పట్టిందండి, లిటరల్లీ 6 months పట్టింది. ఏది ఫస్ట్ 1 నుంచి 1000 రావడానికి 6 months పట్టింది 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. అండ్ అప్పుడు మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వచ్చింది. అంటే ఇంకా సోషల్ మీడియాలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు యూ నో హౌ పీపుల్ విల్ టాక్, హౌ పీపుల్ విల్ కమెంట్ అండ్ ఆల్. చాలా బ్యాడ్ కమెంట్స్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఇట్లాంటి బ్యాడ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా నేను తట్టుకోగలిగితే నేను ఇంత దూరం వచ్చాను. రీసెంట్ డేస్లో కూడా ఒక 2.5 months బ్యాక్ ఐ ఫెల్ట్ సంథింగ్, ఐఎమ్ గోయింగ్ డౌన్, నేను పడిపోతున్నానేమో అని చెప్పి నాకు భయం వేసింది. అండ్ కొన్ని రోజులు దాని గురించి అందర్ పీపుల్ లాగా, అన్సక్సెస్ఫుల్ పీపుల్ లాగా, నార్మల్ ఒక పర్సన్ లాగా నేను కూడా ఆలోచించి నేను కూడా ఐ టూ వరీడ్ అబౌట్ దట్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ నేను అసలు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ మొదలు పెట్టాను. నేను ఒక్క మనిషిని మొదలైన, దెర్ ఈజ్ నో బ్యాకప్ టు మీ, బ్యాకప్ లేదు, బ్యాక్ బోన్ లేదు. మా పేరెంట్స్ సపోర్టెడ్ మీ, మోరల్గా మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. ఐ స్టార్టెడ్ మై జర్నీ. వాడు వీడు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా పని చేశానండి. వితౌట్ అంటే వస్తుంది, సక్సెస్ అవ్వాలి అని మాత్రమే మైండ్లో ఉంది, దానికోసం ఏం చేయాలో అన్నీ చేశాను. సో ఐఎమ్ లీడింగ్ రైట్ నో, ఐఎమ్ లీడింగ్ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. రాదర్ దాన్ ప్రీవియస్లో ఒక జాబ్లో ఎంప్లాయ్ కాకుండా ఒక మంచి పొజిషన్లో నాకున్న దాంట్లో హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను, క్వాలిటీ లైఫ్ని. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కెరియర్లో కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే కెరియర్లో సక్సెస్ కాలేరు. ప్రూవ్, ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చిందా, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న అవకాశం వచ్చింది ఏదైనా నేర్చుకోవడానికి, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కంప్లీట్లీ రెడీగా ఉండు. అంటే నువ్వు విన్ కాదు, లూజర్ అని చెప్పి యాక్సెప్ట్ చేసేసి, ఇప్పుడు ఒకసారి లూజర్ యాక్సెప్ట్ చేసినావు అనుకో, ఇంకా నువ్వు ఏం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలాగో లూజర్ కాబట్టి. బట్ ఇఫ్ యూ వాంట్ టు విన్, వర్క్ ఫర్ ఇట్.
ఇది ఒకసారి ఆలోచించండి. సాఫ్ట్‌వేర్‌లో గాని, లైఫ్‌లో గాని, కెరియర్‌లో గాని సక్సెస్ కావాలి అంటే వితౌట్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా కన్సిస్టెన్సీగా నీకొచ్చిన ఆపర్చునిటీని పర్ఫెక్ట్‌గా, ప్లాన్డ్‌గా యూజ్ చేసుకో. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రతి ఒక్కరు లైఫ్‌లో పడతారు. ప్రతి ఒక్కరు సున్నాతో మొదలుపెట్టినోళ్ళే. జీరోతో స్టార్ట్ చేసినోళ్ళే. ఎంత ఎక్స్‌పర్ట్ అయినా గాని ఒకప్పుడు జీరోనే. జీరోతో మొదలుపెట్టినోళ్ళే కాబట్టి నువ్వు మైనస్‌లో, జీరో కాదు మైనస్‌లో ఉన్నా గాని మొదలుపెట్టి దాన్ని కన్సిస్టెన్సీ వర్క్ చేసుకుంటూ లైఫ్‌లో ఎదగాలి. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎప్పుడూ గూడా కాన్ఫిడెన్స్ అనేది నీ మీద నువ్వు పోగొట్టుకోకూడదు. కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకున్నావంటే దట్ డే యూ ఆర్ లాస్ట్ యువర్ సెల్ఫ్. ఇదొకసారి ఆలోచించండి. చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరకొచ్చి అంటే వాళ్ళ తప్పు గాదు. జనరల్‌గా ప్రతి ఒక్క మాక్సిమం పీపుల్ అలాగే ఆలోచిస్తారు. సో, మీరు సక్సెస్‌ఫుల్ పీపుల్ లాగా ఆలోచిస్తారా? లేకపోతే మీ మీ డిఫీట్‌ని ఒప్పుకుంటారా? మీరు లూజ్ అయిపోయారు. లూజర్ అని చెప్పి ఒప్పుకుంటారు. మీ ఇష్టం. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అబౌట్ కోర్సెస్. థాంక్ యూ.